ఇలా తెలుగుదేశం పార్టీ మీద అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగితే బోర్మని ఏడ్చారు ఫోన్ చేసి, శ్రావణ్ గారు చూడండి, శ్రావణ్ గారు మా పార్టీ మీద చేశారు, మరి మాకు మద్దతు ఇవ్వాలి అని. నేను అంబటి రాంబాబు గారి ఇంటి మీద పడి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మహిళల్ని, ఇంట్లో ఆడపిల్లల్ని భయప్రాంతాలకు గురి చేసి, నిజంగా అదృష్టం కొద్దీ వాళ్ళు కనుక బయటకు వచ్చి ఉండకపోతే, వాళ్ళు కనుక ఏమైనా దురదృష్టం కొద్దీ పిల్లలు కానీ ఆ మహిళలు కానీ బయటకు వస్తే ఆ ఆవేశంలో ఆ కార్యకర్తలు వాళ్ళ ఆడపిల్లల్ని పిల్లల్ని కూడా చంపేసేవాళ్ళు. దీన్ని మీరు సమర్థిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ముఖ్యమంత్రిని ఎట్లా పడితే అట్లా మాట్లాడారు నన్నంటే, మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ జగన్మోహన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు పోలీసులు ఒక తప్పు చేస్తే మీ కదా సిబిఐ ఎంక్వైరీ వేయించాం హైకోర్టుకి వెళ్ళి. ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని తిడితే అట్లా రోడ్డు మీద కొడతాడా అని కదా మనం మాట్లాడింది. ఈరోజు మిమ్మల్ని మాట్లాడగానే మీకు నొప్పు తగిలింది. అంబటి రాంబాబు ఇంటి మీదకి ఎమ్మెల్యేలని, మినిస్టర్లని కత్తులు, గొడ్డళ్ళు, కడాలు ఇచ్చేసి ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యం చూపించేటువంటి సిగ్గులేని ప్రభుత్వాన్ని ఇంకా మీరు సమర్థిస్తున్నారు సార్. కనీసం ఒక 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 కార్యకర్తకు ఒక మాట ఇది తప్పండి అని మీరు అనలేదు. మీరు ఎట్లా సార్ రేపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు? అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడితే ఇళ్ళ మీద పడి కొట్టేస్తారా, చంపేస్తారా, పిల్లల్ని చంపేస్తారా, మహిళల్ని ఇబ్బంది పెడతారా? మళ్ళీ పైగా ఆ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతుంది, ఆవేశం వచ్చింది వెళ్ళామని. అమ్మా ఆవేశం నీకే కాదమ్మా, 2029లో ఆవేశం అందరికీ వస్తుంది. ఆవేశం వచ్చిన రోజున చెంగు పట్టుకొని పరిగెత్తాలి గుంటూరు దాటేసి మీరందరూ. ప్రజాస్వామ్యం అనేది ఫైనల్ అల్టిమేట్. ఈ కొర్రలు కొట్లాట్లు, ఒక కర్ర నువ్వు వాడితే 10 కర్రలు మేము వాడతారు. కర్ర నీకొక్కడికే దొరుకుతుంది అనుకుంటే ఎట్లమ్మా? మాట నీ ఒక్కడికే దొరుకుతుందంటే ఎట్లా? అధికారం మీ ఒక్కడి దగ్గరే ఉంటుందా? అధికారం ఇస్ రొటేట్ అవుతూ ఉంటుంది సైకిల్ చైన్ లాగా. అధికారం ఎప్పుడు మీ దగ్గరే ఉండిపోతుందని అనుకోమాకండి. అధికారం విల్ ఆల్వేస్ రొటేట్. ఈరోజు నీది, రేపు నాది, ఇంకొకళ్ళది. ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే ఎదుటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తారు. మీరు వందానికి కర్ర వాడారనుకో, రేపొద్దు వచ్చేవాడు కత్తి వాడతాడు. ఎక్కడ లిమిట్ ఉంటుంది దానికి? ఒక మహిళగా మాట్లాడే మాటలైనా మీరు గుంటూరు ఎమ్మెల్యే ఆమె పేరేదో ఉంది, ఐడియా లేదు నాకు. నువ్వు ఇంకొక మహిళ ఇంటి మీదకి దాడి కోసం 1000 మంది కార్యకర్తలతో వెళ్తారా? జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు. నేను ఆవేశంలో ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట ఏదో మాట్లాడాను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని. ఆవేశంలో మాట జారాను, నా మీదకి కూడా వచ్చేస్తారు అంతే. రేపు అంతే వస్తారుగా మీరు మా మీదకి కూడా. ఈరోజు అంబటి రాంబాబు మీదకి వెళ్ళినప్పుడు రేపు మా మీదకి రారా? అందుకనే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఇలా దాడులు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలంతా ఒకటి కావాలంటాను. ఈ దాడి ఈరోజు అంబటి రాంబాబు మీద జరిగింది, రేపొద్దు నా మీద జరుగుతుంది, రేపొద్దు ఇంకొకటి మీద జరుగుద్ది. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రధానమంత్రి మోడీని అమ్మనా బూతులు తిడుతుంటారు అందరూ. ఎంతమంది ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళ ఇళ్ళ మీద పడి కొట్టాలండి? చట్టం తన పని తాను చేసుకొని పోవాలి. చట్టం తన పని చేసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్త, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తన పని తాను చేశాడు అంటే రేపొద్దున ఆ ఎమ్మెల్యేకి ఏ రాజ్యాంగం ఏ కర్ర ఏ కత్తి పని చేయాలో ఆ కత్తి పని చేస్తుంది. ఏం బాధపడాల్సిన పనే లేదు. ఎందుకు అంటే ప్రతిరోజు తిరిగి వస్తుంది. నువ్వు ఏమి విత్తావో అదే పండుద్ది. నువ్వు ఏమైతే పెంచి పోషిస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏ కత్తినైతే వాడావో ఆ కత్తితోనే నీకు సమాధానం దొరుకుద్ది. ఇది నేను చెప్పింది కాదు సార్, చరిత్ర చెప్తుంది. ఈరోజు మీరు చేసేటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ప్రతిరోజు రాష్ట్ర ప్రజల దృష్టిలో రాష్ట్ర ప్రజలకి చైతన్యం తీసుకొచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం తెలుసా? మీ చేతిలో ఉన్న మీడియా, మీ చేతిలో ఉన్న అధికారం, మీ చేతిలో ఉన్నటువంటి మీ మెదడులో ఉన్నటువంటి దురహంకారం కొన్ని లక్షల మంది మనసుల్లో పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఏమీ లేని చోట ఒక అభూత కల్పన క్రియేట్ చేస్తుంది. ప్రజాస్వామ్యానికి రెడ్ బుక్ అనేటువంటి ఒక తొడిగి ఆ రెడ్ బుక్ ద్వారా రాష్ట్ర ప్రజలలో ఉన్నటువంటి మస్తిష్కాల్లో ఒక మట్టిని పెట్టి
తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క రక్తపాతాన్ని సేవిస్తూ ఆనందపడే రాక్షస మనస్తత్వాన్ని మీలో కలిగిస్తుంది. దాన్ని తగ్గించాలి అంటే ప్రజల్ని చైతన్యపరచాలి. మీలాంటి దుర్మార్గులకు ఓట్లేసి, మీలాంటి పాపాత్ములకు ఓట్లేసి, మీలాంటి కర్ణ కఠోరమైనటువంటి మనసున్న వాళ్ళకు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మహిళలు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. ఆఖరికి మిమ్మల్ని కళ్ళలో పెట్టి చూసుకున్న అమరావతి రైతులు కూడా చీతూ అని వస్తున్నారు మీ మొక్కన. ఇంతకంటే మీ ప్రభుత్వానికి ఇంకా వేరే ఇంటెలిజెన్స్ అవసరమా సార్? ఇంటెలిజెన్స్ అవసరమా? 29లో మీరు అధికారం కోల్పోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. 29లో మీరు ఈవీఎంల్లో మిషన్లో మీకు మీ ఓట్లకి మెజారిటీ రాలేదు, మీరు నుంచున్న అభ్యర్థులకి గెలవపు రాలేదు అంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ రోజున మిమ్మల్ని కాపాడేది రాజ్యాంగం మాత్రమే. ఆ రోజున నేను చెప్తున్నా, 2029లో మీరు అధికారం కోల్పోతే జడా శ్రవణ్ కుమార్ లాంటి ఏ ప్రజాస్వామ్యవాది మీరు కనీసం కాళ్ళు పట్టుకొని బతిలాడినా అయ్యో పాపం అనే పరిస్థితుల్లో కూడా మీరు ఉండరు. ఎందుకో తెలుసా? రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ రాజ్యాంగవాదుల్ని, రాజ్యాంగ శక్తులు అన్నింటినీ కూడా దూరం చేసుకునేటట్టు పరిపాలన చేస్తారు. ఇక ఈసారి మీకు కాదు కదా, మీరు మీ పరిసర ప్రాంతాల్లో మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఏ ప్రజాస్వామ్యవాదికి ఉండదు. ఎందుకో తెలుసా? అంతగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిపాలన చేస్తున్న సందర్భంలో మీలాంటి దుర్మార్గులకి, మీలాంటి దుష్టులకి మద్దతు ఇచ్చి మీరు మీద జరుగుతున్న దాడిని ఖండించే పరిస్థితుల్లో కూడా మేము ఉండం. మీరు అనుకోవచ్చు బొంగ్యాల మీరు ఖండించకపోతే మాకేమైద్ది అని. ఏమీ కాదు, ఏమీ కాదు. మీరు ఇలాగే అనుకోవాలి, మేము ఇలాగే అనాలి. 29లో దేవుడు చూడాలి. సో రాష్ట్ర ప్రజలకి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేశాను. సో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని ఇట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి పరిపాలన నుంచి, ఇలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటల నుంచి కొంచెం అజాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. మీడియా సోదరులు ఏమైనా అడుగుతారండి? సార్ సిట్టు సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒకసారి సిట్టు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేయడానికి వీళ్ళు 1 మ్యాన్ కమిషనో లేకపోతే కొంత ఇంటర్నల్ కమిటీ వేసుకున్నారు. ఈ ఇంటర్నల్ కమిటీలో వీళ్ళకి దొరికినటువంటి సాక్ష్యాధారాలను తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు ముందు పెడతాము అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది కూడా చెప్పేస్తాను నేను నాకున్నటువంటి అనాలిసిస్లో. ఇప్పుడు ఈరోజు సిట్టు వేసినటువంటి ఛార్జ్షీటు రేపొద్దున పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఈ సిట్టు వేసినటువంటి ఛార్జ్షీట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈ సిట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏకి వైవి సుబ్బారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి నుంచి కరుణాకర్ రెడ్డికి లింక్ ఉందనేటువంటి కొన్ని సాక్ష్యాలు సృష్టిస్తారు. సృష్టించి మా కమిటీలో వచ్చినటువంటి సాక్ష్యాధారాల నివేదికను బట్టి ఈ 250 కోట్ల రూపాయలు నెయ్యిలో సంపాదించిన డబ్బులో వైవి సుబ్బారెడ్డికి భాగస్వామ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉంది. ఇది మాకు వచ్చినటువంటి ఫర్దర్ ఫైండింగ్స్. కాబట్టి దీని మీద కూడా సిట్టు విచారణ చేయవలసిందిగా కోరుచున్నామని సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ వేస్తారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు సుప్రీంకోర్టు కూడా పరిశీలించి, సహజంగా సాక్ష్యాధారాలు అనేవి ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఎలా సృష్టించారు, మ్యానిపులేట్ చేశారు, అలాగా కొన్ని సాక్ష్యాలు సృష్టిస్తారు. తద్వారా రేపొద్దున సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ సిట్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. ఈ కేసుని 2029 వరకు క్లోజ్ కానీ, ఈ కేసులో 2029 వరకు విచారణ కొనసాగుతారండి. ఇది ఎందుకు అంటే తప్పో రైటో చంద్రబాబు నాయుడు ఎత్తుకోగలిసిందని చెప్పాడు, యానిమేలుకోగలిసిందని చెప్పాడు. దీన్ని క్యారీ చేస్తూ ఈ మహానుభావుడు డిప్యూటీ సీఎం దీంట్లో యాత్రలు మొదలుపెట్టాడు. దీన్ని క్యారీ చేస్తూ పవన్ కళ్యాణ్ని క్యారీ చేస్తూ నారా లోకేష్, ఇక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మీడియా మొత్తం పులి మీద స్వారీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దిగితే పులి తినేస్తుంది, దిగరు. పులి మీద స్వారీ దిగేయమంటే పులి తినేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళారు అంటే తప్పు చేసినట్టు అయింది. సో దీన్ని ఏం చేస్తారు అంటే 2029 వరకు రావణ కష్టంలాగా కాలుస్తూనే ఉంటారు. రేపొద్దున సుప్రీంకోర్టులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతారు.
అల్టిమేట్గా వీళ్ళ పరపతంతా వాడి రేపు సిట్టు ఫైండింగ్లో వీళ్ళందరి ప్రమేయం ఉంది, ఇది దీంట్లో పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది, 10% లోపు ఉన్నది కదా, దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ఇంకా లోపలికి ఎగ్జామిన్ చేసి పందికొవ్వు అవశేషాలు కనపడి అని చెప్పించేంత వరకు వీళ్ళ ఆత్మశాంతి. వీళ్ళు రేపు వేయబోయే కమిటీ రిపోర్టు దానికోసం అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆలోచన.